సంఘం విద్యుత్ శాఖ కార్యాలయంలో నెల్లూరు విజిలెన్స్ విభాగం డీఈ పరిశుద్ధరావు, విద్యుత్ శాఖ బుచ్చి డీఈ సతీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ దొంగతనాలు నివారించడం, అనుమతి లేకుండా ఏసీలు, గ్రీజర్లు వాడుతున్న వారికి నోటీసులు ఇచ్చి లోడ్ రెగ్యులైజ్ చేయడంపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సంఘం మండలంలో విద్యుత్ వ్యవస్థను సాంకేతికంగా మరింత బలోపేతం చేశామని, మండల కేంద్రంలో 160 kVA ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతోందని వివరించారు. వినియోగదారులు కూడా బకాయిలు చెల్లించి శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ మన్మథరావు, సిబ్బంది పాల్గొన్నారు. మోస్ట్లీ క్లోజ్ చేసేయండి. డీటెయిల్ అయితే మాత్రం ఇండివిజువల్గా లిస్ట్ తీసుకోవాలి. ఓన్లీ డీటెయిలే తీసుకోండి. మన సంఘం మండలం సంబంధించి ఈ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ విషయాలైతేనేమి, అలాగే తీసుకున్న లోడ్కి అదనంగా డిపార్ట్మెంట్ సైడ్ పర్మిషన్ లేకుండా కొన్ని అప్లయన్సెస్ వాడుతూ ఉంటారు. ఏసీలు, గీజర్లు, ఇట్లా పబ్లిక్ వాటన్నిటిని ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకునే దానికి మన నోటీసులు ఇచ్చుంటారు. డిపార్ట్మెంట్ తరపున విజిలెన్స్ వింగ్ కానీ వాటన్నిటి తరపున సమీక్ష చేయడానికి మనకి నెల్లూరు విజిలెన్స్ వారు, డిఈ గారు, ఏఈ గారు వాళ్ళ సిబ్బందితో సంఘం మండలంకి ఈరోజు రావడం జరిగింది. ఆ పారామీటర్స్లో మన వాళ్ళు సిబ్బంది అందరూ తక్షణంగా స్పందిస్తూ మ్యాక్సిమం రిలీజ్ చేసి ఉన్నారు. ఇంకా బ్యాలెన్స్లు ఏదైనా ఉంటే అవి రివ్యూ చేసి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ద్వారా, విజిలెన్స్ వాళ్ళ ద్వారా మన లోకల్గా ఉన్న సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో సంఘం మండలంలో టెక్నికల్గా మనం చాలా ఇంప్రూవ్ చేసుకున్నాము. ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవడం కానీ, మండల హెడ్ క్వార్టర్లో 160 kV పెట్టుకోవడం కానీ, ప్రజలకి క్వాలిటీ కరెంటు మనం ఎల్లవేళలా ఇస్తూ ఉన్నాము. అలాగే ఈ అరియర్స్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం తగ్గించి విద్యుత్ శాఖకి అందరూ సహకరిస్తారని, ఇంకా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇంకా బాగా చేసుకునే దానికి ఒక వెసులుబాటు వస్తుంది. కాబట్టి పై అధికారులు ఎవరు ఇన్స్పెక్షన్కి వచ్చినా మన మండలంలో ప్రజలు సిబ్బందితో ఉన్న ఆ యొక్క కమ్యూనికేషన్స్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఈ దొంగతనాలు ఎటువంటి లేకుండా మంచి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను.